నేను హాస్పిటల్‌లోని జాయిన్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్నానన్నాను కదా! ఇన్సూరెన్స్ కంపెనీ వారు, మా ఇన్సూరెన్స్ కంపెనీ వారు 35,000కి ఆహ్, అగ్రీ అవుతూ ఒక ఇది పంపించారు. వీళ్ళు ఆపరేషన్ చేశారు. వీళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కదా! మా డాక్టర్ గారు 9:30కొచ్చి డిశ్చార్జ్ చేసేయండి అని చెప్పి మందులు గట్టా రాసి ఇచ్చేసారు. అక్కడి నుంచి మొదలయ్యింది నాయన. ఈళ్ళంతా ఒక లిస్టు రాశారనమాట. ఈ మందెంత, ఈ మందెంత, ఈ మందెంత, ఈ మందెంత అని ఒక్క పైసా డిస్కౌంట్ ఇవ్వకుండా అన్ని ఫుల్ రేట్లేసేసి ఆళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళకి పంపించినారు. అక్కడ కూడా డాక్టర్ టీమ్ ఉంటది. టీయే అసలు దేంగరాళ్ళక్కడ. ఆ! ఆ టీమోళ్ళొచ్చి ఈ మందు ఇంత కాదు, ఆ మందు అంత కాదు, ఈ చార్జెస్ ఇంత కాదు, ఆ మెస్ ఇంత కాదు, మీకు ఈ మందులు ఎవడిమ్మన్నాడు, ఈ మందులేటి, ఆ మందులేటి అని ఆళ్ళు కుస్తీలు పెట్టి మేము డిశ్చార్జ్ అయిపోతామండి. 10, 11 కల్లా మేము తయారైపోతే ఈ ఇరు వర్గాలు, హాస్పిటల్ వర్గాలు, ఇన్సూరెన్స్ వర్గాలు సాని బేరాలాడుకొని ఆఖరికి సాయంత్రం 4 గంటలకి వీళ్ళిద్దరి మధ్య ఒక రేట్ కుదిరి ఆ అమౌంట్ హాస్పిటల్ వాళ్ళకి పంపించారట. అప్పుడు మా దగ్గర నుంచి వాళ్ళు రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టుకొని ఇక మీకు డిశ్చార్జ్ చేసేస్తున్నాము దెంగేయండి అన్నారు. నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కూడా ఒక డాక్టర్ టీమ్ ఉంటదట. మరి ఆ డాక్టర్ టీమ్‌కి తెలీదేటి? వీళ్ళిచ్చిన మందులు, వీళ్ళు వేసిన మందుల రేట్లు గట్టాను. హ్మ్. అయినా ఈ సాని బేరాలు ఎందుకట? కరెక్ట్‌గా వేసియవచ్చు కదా ఫస్టేను. ఈ మందు ఇంత ఇచ్చాము, ఈ మందులు వాడాము, ఈ మందు రేట్లు ఇంత, ఈ డిస్కౌంట్ గట్టా కొట్టేస్తే ఈ మందులు ఇంతకొస్తాయి అనేసి వీళ్ళు పంపించవచ్చు కదా! చాలా పంపించరు. రూ. 100కి రూ. 100 డిస్కౌంట్ ఇవ్వరు, ఏటి ఇవ్వరు. అదే మనం బయట కొనుక్కున్నామనుకో 10% ఇచ్చినోడు ఉన్నాడు, 20% ఇచ్చినోడు, దాదాపు 30% వరకు డిస్కౌంట్లు ఇచ్చిన ఎన్నెన్నో మెడికల్ షాపులున్నాయి. అక్కడ కొనకూడదట. ఈళ్ళ హాస్పిటల్‌లోనే కొనుక్కోవాలట. రూ. 3 రూ. 30 చూపిస్తున్నారక్కడ. ఆళ్ళు ఊరుకుంటారట. ఆళ్ళు కూడా డాక్టర్లే కదా! ఏదేస్తే ఎంతవుతది, డాక్టర్‌కి ఇదెంతవుతది, మందులెంతవుద్ది, మోకలెంతవుతది ఆళ్ళు ఉండరు కదా! ఇద్దరు సాడి బేరంలాగా మాట్లాడి ఆఖరికి ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యి ఒక అమౌంట్‌కి ఫిక్స్ అయ్యి ఇద్దరు అప్పుడు ఎంత అమౌంట్ పంపించాలో ఇద్దరు అంగీకరించుకొని మా ఇన్సూరెన్స్ వాళ్ళు 35,000 పంపించేసారు. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ మమ్మల్ని కట్టమన్నారు. మేము పెట్టేసాం. నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఒక డాక్టర్‌కి, ఇంకొక డాక్టర్‌కి మధ్య తేడా ఏముంటది? ఈడేసిన నాటకాలు, దెంగిన నాటకాలు ఆళ్ళకి తెలియవేటి? ఆ! ఈ హాస్పిటల్‌లో ఏసిన యాసాలన్నీ ఆళ్ళకి తెలీవా? ఆళ్ళు డాక్టర్లే కదా! ఆళ్ళు పెద్ద పెద్ద డాక్టర్‌లనే పెడతారు కదా ఇన్సూరెన్స్ వాళ్ళు. ఆళ్ళేం పనికిమాలిన డాక్టర్‌లు పెట్టరు కదా! మరి ఆళ్ళిచ్చిన మందులకి, ఈళ్ళిచ్చిన మందులకి, ఈ మందుల రేట్లు, ఆ మందుల రేటు వాళ్ళకి తెలీదేటి? హ్మ్. హాస్పిటల్‌లో నాయనా రూ. 3 మాస్కు. మాస్క్ ఎంతవుతది? రూ. 5 మాస్క్ మామూలుగా అయితే. ఆ! రూ. 5 మాస్క్ రూ. 10. ప్రతీది కూడా డబులే. రూ. 3 వస్తువు రూ. 20. హ్మ్. మందులైతే మరి చెప్పలేము. ఆ! ఒక పేషెంట్ వస్తే ఆడికి ఒక్క బోర్ల తొంగబెట్టి ముసుగేసేసారని లెక్క. అన్నీ రేట్లేనండి. డిస్కౌంట్ ఇవ్వరట. బయట మందులు అలౌ చెయ్యరట. ఆళ్ళే పంపిస్తారట. ఆ మందులు ఆళ్ళే ఇస్తారట. అవి మా డాక్టర్ గారు చెప్పారు. మేమన్నాము పలానా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నారంటే, ఆ హాస్పిటల్‌లో మేము చేయించుకుంటామండి. మేమంటే డాక్టర్ గారు ఏమన్నారంటే, అలా కాదు నాకు నమ్మిన హాస్పిటల్ అయితేనే వాళ్ళు మంచి మందులిస్తారు. లేకపోతే మంచి మందులివ్వరు. మందుల్లో తేడా ఉంటది. పవర్‌లో తేడా ఉంటదని మా డాక్టర్ గారన్నారు. హ్మ్. అంటే మందుల్లో క్వాలిటీలు కూడా ఉంటాయి నాయనా. ఇదేంటంటే ఒకే కంపెనీది ఇంకో కంపెనీ అదే మందు ఇంకో కంపెనీ తక్కువొస్తదనమాట. ఈ హాస్పిటల్ వ్యవహారాలన్నీ చూస్తుంటే. హ్మ్. డాక్టర్ గారే చెప్పేస్తున్నారు. మందుల క్వాలిటీలో తేడా ఉంటది. పవరుల్లో తేడా ఉంటది. నేను చెప్పింది ఆ హాస్పిటల్ ఇవ్వరు. నేను చెప్పిన హాస్పిటల్ అయితే నీకు అన్నీ కరెక్ట్‌గా వస్తాయి అని ఈయన చెప్తారు. మనం ఆపరేషన్ చేసుకుంటాం. మరి భయం కదా! అక్కడ హాస్పిటల్‌కైతే ఆళ్ళివ్వరు. ఇక్కడ హాస్పిటల్‌కైతే ఇది పెద్దది ఇస్తారు అని చెప్పినప్పుడు, అలా చెప్పినప్పుడు మనం అలా చేసుకుంటాం. హ్మ్. అలాగ జరిపించి మనుషులకి మన డబ్బుతో మన క్వాలిటీ మందులు ఇవ్వరట. హ్మ్. క్వాలిటీ మందులివ్వరట. నేనొక సైకాలజిస్ట్ నాకు కొంచెం యాంక్సైటీ అని చెప్పాను కదా!
సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆమె మందులు రాస్తది నాయనా, బ్రహ్మదేవుడికి అర్థం కాదు. హ్మ్. ఏటు గొలుగుతదో 3 నెలల మందులు ఇమ్మని. ఆ మందులు మనం బయట కొనుక్కుంటే మనకి డిస్కౌంట్ ఇస్తారు కదా! ఆ మందులు బయట కొనడానికి వీలు లేదు. అదే క్లినిక్‌లో కొనాల. ఆ క్లినిక్‌లో కొనాలంటే ఆ యమ్మ రాసిన ప్రిస్క్రిప్షను ఆహ్, మందులు ఇచ్చినోడికి తెప్పిస్తే ప్రపంచంలో మరి ఎవడికి తెలీదు. మళ్ళా అక్కడున్న మందులు మరి ఇంకెక్కడ దొరకవు. అదేంటో నాకు అర్థం కాదు. ఆ! నేను ఇంతకుముందు వైజాగ్ ఎళ్ళినప్పుడు ఒక డాక్టర్‌తో చెప్పాను. బాబు, నువ్వేదో మందులు రాసేటప్పుడు నువ్వెక్కడో ఇక్కడే మందులు రాసి ఇక్కడే దొరికినట్టుగా రాయకు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ దొరికినట్టయినా మందులు రాయు. నేను ఎక్కడిక్కడ కాకపోతే శ్రీకాకుళంలో ఎక్కడైనా కొనుక్కుంటాను అని నేను చెప్పి మరీ రాయించుకుంటాను. కానీ ఇది వింత వింత వ్యాపార శైలుల్లో వీరు వ్యవహరించే తీరు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇవన్నిటి గురించి చూసినప్పుడు చాలా వింతగా, విచిత్రంగా ఉంటుంది. నాకు ఈళ్ళిద్దరూ అంటే మా హాస్పిటల్ వర్గాలు, ఇన్సూరెన్స్ వర్గాలు ఇద్దరు బేరాలాడుకుంటే నాకు సాని బేరం జ్ఞాపకం వచ్చిందిలెండి. ఒక సాని 10,000 ఇస్తే వస్తానంటది. దాన్ని 10,000 నుంచి మొదలుపెట్టి 3,000 వరకు ఎళ్తారు. ఆ! అది 3,000 కదా! అక్కడ 4,000, 5,000కి తెగుతది. ఆ! ముందే చెప్పేసుకోవచ్చు కదా! 3,000కి వస్తాను, 4,000కి వస్తాను, 5,000 ఫిక్స్‌డ్ అంటే సరిపోయింది కదా! అలా కాదు. ఆ బేరాలే జ్ఞాపకం వచ్చిందండి ఆయన. ఈళ్ళిద్దరు హాస్పిటల్‌లోని ఇది చేశారు. ఏమైతే 9:30కి డిశ్చార్జ్ చేస్తే 4:30కి వదిలారు మాకు. బాగుందా? ఇలాంటివి ఎన్నో హాస్పిటల్‌లో వింతలు, విడ్డూరాలు. మరొక వీడియోతో వస్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. మీరు చూడడానికి కష్టమైపోతుంది. ఉంటానయితే.